హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన పరివార్ యాత్ర. ఈ మన పరివార్ యాత్ర తరపున మీకు ఇప్పుడు చూపించబోయే దేవాలయం అండి విజయరాఘవ స్వామి దేవాలయం. ఇది 108 దివ్య దేశాల్లో ఒకటి. ఇక్కడ రాముడు రావణని సంహరించిన తర్వాత విజయంతో తిరిగి వచ్చి తన భక్తుడికి తనకి హెల్ప్ చేసిన సహాయం చేసిన జటాయుకి శ్రాద్ధ కర్మలు చేసిన స్థలం అండి. అందుకే ఆ స్వామి పేరు మీదన దీనిని విజయరాఘవ స్వామి అంటారు. కోనేరు, దీనిని జటాయువు తీర్థం అని అంటారు. ఈ కోనేరు చాలా మహిమాన్వితమైనదండి. ఇది చాలా పురాతనమైన దేవాలయము. దాదాపు పల్లవులు చోళుల ముందు దేవాలయం ఇది. దీని యొక్క ఆర్కిటెక్చర్ కూడా ఆ విధంగానే ఉంటుంది. ఈ దేవాలయాన్ని చూడండి. బలిపీఠం అండి. ఈ బలిపీఠంలో ఉప్పు మిరియాలు సమర్పిస్తారు. కారణం ఏంటంటే పితృదోష నివారణ కోసం ఈ విధంగా సమర్పిస్తారట. ఈ దేవాలయంలో ఇదొక ఎప్పటి నుంచో వచ్చిన ఆచారం అని చెప్పారు. దేవాలయాన్ని చూడండి. ఈ దేవాలయ విమానము విజయకోటి అండి. స్వామివారు విజయరాఘవ స్వామి, అమ్మవారు మరకతవల్లి. ఈ అమ్మవారు సంతానం లేని వారికి సంతానం ప్రసాదిస్తుంది అనేది ఇక్కడ భక్తుల యొక్క నమ్మకం అండి. దేవాలయం చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఓల్డ్ టెంపుల్. ఇక్కడ ఉన్న స్తంభాలు వచ్చేసి ఆ విధంగా గుండ్రటి ఆకారం ఉన్న స్తంభాలు పల్లవుల కంటే బిఫోర్ టెక్నాలజీ అండి అది. పల్లవులు వచ్చిన తర్వాత మనకి శిల్పాన్ని మలిచే కళ అనేది బాగా అభివృద్ధి చెందింది. ఇది 2000 సంవత్సరాల నాటి గుడి అని చెప్పారు. నెక్స్ట్ ఇంకా అక్కడ మన సమతామూర్తి రామానుజాచార్యుల గారు యొక్క విద్యా కేంద్రం అని కూడా చెప్పారు. దేవాలయం అంతా చూడండి. దేవాలయం చాలా బాగుంది. లోపల గర్భగుడి అండి. ఆ గర్భగుడిలో పైన ఆ విధంగా గ్యాప్స్ రావటం వల్ల అప్పటి రోజుల్లో వెలుతురు కోసం ఆ విధంగా అరేంజ్ చేశారట. ఇంకా అదే కాకుండా కింద మనకి కాలవలాగా కూడా ఉంది. అది వాటర్ కన్జర్వేషన్ అట. అంటే వర్షపు నీరు వర్షం పడినప్పుడు ఆ నీరు అక్కడ పడటం వల్ల దాన్ని కలెక్ట్ చేసి స్వామికి అభిషేకం చేస్తారట. ఆ టెక్నాలజీ అసలు మాకు చాలా అద్భుతంగా అనిపించింది ఈ టెక్నాలజీ చూస్తుంటే.
ఈ దేవాలయం వెల్లూరు టు కంచి మార్గ మధ్యములో ఉంటుందండి. హైవేకి పక్కనే ఉంటుంది. కంచి 12 కిలోమీటర్ల దూరం ఉండంగా ఈ దేవాలయం మనకి ప్రక్కనే కనిపిస్తుంటుంది. ఈ దేవాలయ దర్శనం వల్ల మనకి విజయాలు సిద్ధిస్తాయి అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే రాముడు విజయం సిద్ధించిన తర్వాత ఇక్కడికొచ్చిన ఆలయం కాబట్టి కంచి వస్తే తప్పకుండా దర్శించండి.